ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఎంతో విశేషమైనటువంటి మరియు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈరోజు తిథి, నక్షత్రం, ఇంకా చంద్రోదయ సమయం, ఈ రోజున స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి అని అన్ని విషయాలు నేను వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇంకా కొత్తగా వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు ఈ నెల ప్రారంభించవచ్చా అనే విషయాలు కూడా నేను వీడియోలో తెలియజేస్తానండి. మానవులని కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటామండి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే ఆ రోజును అంగారక సంకటహర చతుర్థి అంటాము. ఇలా రావడం చాలా విశేషమైనదండి. ఇంకా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ సంకటహర చతుర్థి శివకేశులకు ఎంతో విశేషంగా పూజలు, ఉపవాసాలు, నదీ స్నానాలు, దీపారాధనలు అంటే ఈ విశేషమైనటువంటి కార్తీక మాసంలో అయితే నిర్వహిస్తామండి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. చవితి తిథి ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 18 అనగా సోమవారం సాయంత్రం 6:55 నుండి ప్రారంభమయ్యి 2024 సంవత్సరం నవంబర్ 19 అనగా మంగళవారం సాయంత్రం 5:28 ముగిసిందండి. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థి వ్రతం అయితే నిర్వహించుకోవాలండి. సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2024 సంవత్సరం నవంబర్ 18 అనగా సోమవారం నాడండి. ఈ రోజున చాలా విశేషమండి. సోమవారము అండ్ సంకటహర చతుర్థి రెండు కలిసి వచ్చింది. కార్తీక సోమవారం, సంకటహర చతుర్థి. ఈ రోజున స్వామివారికి అయితే మంచిగా పూజ అయితే చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఈ రోజున స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరు ఏంటిది అనేది నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ రోజున గణదీప మహాగణపతి అనే నామంతో స్వామివారిని పూజించాలి. ఈరోజు పీఠం పేరు వచ్చి శివపీఠం అండి. ఇంకా చంద్రోదయ సమయం వచ్చి మనకి సాయంత్రం 7:55 కండి. ఇంకా ఈ నెల కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చు అంటుంది. ఈ వ్రతాన్ని మనం ఎప్పుడైనా ప్రారంభించవచ్చండి. ఈ నెల ప్రారంభించవచ్చు, చాలా మంచిదండి. ఇంకా ఈ కార్తీక మాసము ఈ వ్రతం అయితే ఆచరించవచ్చండి, చాలా మంచిది. మీకు ఇంకా ఎవరెవరికి చంద్రోదయ సమయం కావాలంటే వారి ప్రాంతాల్లో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై అనేది ఇస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.